రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. కోడి పందాలపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నారు పోలీసులు. ఏలూరు జిల్లాలో కోడి పందాలపైన పోలీసులు యాక్షన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కోడి పందాలకు సిద్ధం చేసిన బరులను ధ్వంసం చేశారు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యాలకు మొత్తం పాల్పడితే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్స్, ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముందుగానే హెచ్చరించి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కఠిన శిక్షలు తప్పవు. ఇక్కడ మేము ఎంత వద్దన్నా కానీ మళ్ళీ కోడి పందాలు పెడితే స్ట్రిక్ట్ యాక్షన్స్, ఇంకా కఠిన శిక్షలు మాత్రం వాళ్ళకి తప్పించుకోలేరు అని చెప్పి పోలీసులు చాలా క్లియర్ చేశారు. అయితే పందెం బరిని ధ్వంసం చేశారు. డిఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలోనే ఈ కోడి పందాల బరిని మొత్తం బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే ఆ బరిని మొత్తం ధ్వంసం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక జేసీబీని తీసుకొచ్చి మొత్తం దున్నేస్తున్నారు. మొత్తం ఆ కోడి పందాలు జరిగే స్పాట్లో మొత్తం ధ్వంసం చేసి దున్నేస్తున్నారు. ఇక్కడ ఈ సంక్రాంతి నుంచి అక్కడ అటువంటివి జరగకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా కోడి పందాలు ఇంకా జరగకూడదని చెప్పి యాక్షన్స్ కూడా తీసుకున్నారు. అయితే గతంలో పందాలు వేసిన స్థల యాజమాన్యంకు ఆల్రెడీ నోటీసులు పంపించారు. అది ఈ ఏడాది నుంచి ఇక్కడ ఇట్లాంటి కోడి పందాలు ఏవి నిర్వహించకూడదు అని చెప్పి, ఇది కాదు అని చెప్పి పోలీసులకు వ్యతిరేకంగా నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి పోలీసులు ముందే చెప్పారు. కాకపోతే కత్తులు కట్టేవారిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఇప్పటికే కత్తులు కట్టారు కదా కోడి పందాలు అంటే, వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళని కస్టడీ లోపలికి తీసుకున్నారు. అసలు వాళ్ళని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు ఇలాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, అసలు ఈ ఘటనపై మరింత సమాచారం ఇవ్వడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, చెప్పండి, సాంప్రదాయ కోడి పందాలు నిర్వహిస్తారు కదా, అది ఇంకా మీట కొనసాగవా? లక్ష్మి, ప్రస్తుతం ఏలూరు జిల్లా పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోడి పందాలకి రంగం సిద్ధం చేస్తుంటారు పందెం రాయలు. ఇప్పటికే లక్షలాది రూపాయలు వెచ్చించి కోడి పుంజులు కొన్న వాళ్ళు ఉన్నారు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోడి పుంజులను పెంచిన వారు ఉన్నారు. కేవలం ఈ కోడి పందాల గురించే, సంక్రాంతి 3 రోజుల పాటు జరిగే ఈ కోడి పందాల గురించే కోడి పుంజులు రెడీ చేస్తుంటారు. దీనికి సంబంధించి పందెం బరులను కూడా ఇంచుమించు మినీ స్టేడియంలు తలపించేలాగా, క్రికెట్ స్టేడియం కన్నా కూడా సర్వాంగ సుందరంగా గోదావరి జిల్లాలో పందెం బరులు రెడీ చేస్తారంటే నిజంగా చూస్తేనే అక్కడికి వెళితేనే మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అటువంటి పందెం బరులపై పోలీసులు కొంత పందెం బరులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోలీసులు ఆ బరులను ధ్వంసం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇనుప పాదాలు మోపారు అంటే చెప్తారు కదా, ఆ విధంగా పోలీసులు మొత్తం పందెం బరులు ఎక్కడైతే ఉన్నాయో వాటి వద్దకు వెళ్లి దున్నే ట్రాక్టర్లతో, నాగలి ఉన్నటువంటి ట్రాక్టర్లతో, దమ్ము ట్రాక్టర్లతో మొత్తం పందెం బరులన్నింటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకు వేసి పందెం బరులు ధ్వంసం చేయడంతో పాటుగా గత ఏడాది ఎక్కడెక్కడ కోడి పందాలు జరిగాయో ఆ కోడి పంద బరులకు స్థలం ఇచ్చినటువంటి ఆ స్థల యజమానులు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. మీ స్థలంలో గతంలో కోడి పందాలు జరిగాయి, మరలా ఇక్కడ కోడి పందెం ఏర్పాట్లు చేసిన కోడి పందాలు బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించినా కూడా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ఈ స్థల యజమానులతో పాటుగా కత్తులు ఎవరైతే కడుతున్నారో ఏలూరు జిల్లా వ్యాప్తంగా, అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కత్తులు కట్టే వారిని కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు. ముందుగానే ఈ కత్తులు కట్టే వ్యక్తులందరినీ తీసుకువెళ్లి సొంత పూచీకత్తు మీద మేము కోడి పందాలకు సంబంధించి కోడి పుంజుల కాళ్ళ కత్తులు కట్టమంటూ కూడా వారితో రాయించుకుని మరలా బయటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. సో ఇటు నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పందెం బరులు ఇప్పటికే ధ్వంసం చేస్తున్నారు, మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు. అట్లాగే జంగారెడ్డిగూడెం సంబంధించి సబ్ డివిజన్ పరిధిలో కూడా డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో మొత్తం బరులన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారు. ఈ బరుల వద్దకు సామాన్య ప్రజలు కానీ, అంటే కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు వేస్తే మాత్రం తప్పనిసరిగా పందాలు వేసిన వారిపై పందాలుగా హాజరయ్యి పందాలు చూస్తూ అక్కడ ఉన్న వారి మీద కూడా ఈసారి కేసులు తప్పవని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క కోడి పందాల మాటున జరిగేటటువంటి సంప్రదాయ కోడి పందాలు అంటూ చెప్తూ, సంప్రదాయ కోడి పందాలు అంటే కోడి కాళ్ళ కత్తులు కట్టకుండా వేసే కోడి పందాలు అనే ఒక కొత్త నిర్వచనం తీసుకొస్తున్నారు. సో అటువంటి కోడి కాళ్లకు, కోడి పుంజు కాళ్లకు కత్తులు కట్టకుండా సాంప్రదాయ కోడి పందాలకు ఓకే అంటున్నా కూడా మరలా కొద్దిసేపు ఆ సాంప్రదాయ కోడి పందాలంటూ మరలా కోడి కాళ్ళ కత్తులు కట్టి యథావిధిగా పందెం రాయలు తమ కోరిక నెరవేర్చుకుంటున్నారు. దాని వెనుక
లక్షలాది రూపాయలు ఈ గుండాట పేకాట మెయిన్ పన్ను బరులు ఏర్పాటు చేసిన వారికి రెవెన్యూ జనరేట్ అయ్యేది, రెవెన్యూ వచ్చేది కూడా ఇక్కడే అని చెప్పుకోవచ్చు. సో ఈ గుండాట పేకాట నిర్వహించే వారిని సైతం పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. వారికి కూడా నోటీసులు తప్పవని చెప్తున్నారు. ఇప్పటికే పన్ను బరులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటి వద్దకే పోలీసులు చేరుకుంటున్నారు. దమ్ము ట్రాక్టర్లతో అవన్నీ దున్నేస్తున్నారు. సిమెంట్ పిల్లలు సరిహద్దు రాళ్లను పాతి చుట్టూ ఐరన్ కంచె వేసి మరి చాలా పటిష్టంగా పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి పందెం బరులన్నింటినీ కూడా ఏలూరు జిల్లా పోలీసులు, అటు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఒక్కొక్కటిగా నాశనం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈసారి కొత్తగా ఒక టాస్క్ ఫోర్స్ జిల్లా స్థాయి అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఇటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే కోడి పందెం బరుల వద్దకు వెళితే వీరు అక్కడికి వెళ్ళి పందెం ఆపమంటే పందెం రాయలు కానీ అక్కడ వచ్చిన జనం తిరగబడి కొట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటువంటి సంఘటనలు అధికారుల మీద దాడులు లేకుండా అక్కడికి వెళ్ళటం, వీడియో రికార్డ్ చేసుకోవటం, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరెవరు హాజరయ్యారు, మొత్తం ఇదంతా కూడా పూర్తిగా వీడియో రికార్డ్ చేసుకుని ఆ తర్వాత వారందరికీ నోటీసు పంపడానికి కూడా ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. లక్ష్మి, ఏదైనా కూడా ఈసారి అసలు గోదావరి జిల్లాలో కోడి పందాలు ఉంటాయా లేదా అన్నది కూడా అనుమానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆయన ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కోడి పందాలు ఆడినా, చూడటానికి వెళ్ళినా, పేకాట, గుండాట ఈ పండగ 3 రోజులు ఇంట్లో ఉండాలి. సాంప్రదాయంగా వచ్చేటటువంటి ఇంటిల్లిపాది కూర్చుని ఏదైనా సినిమా చూడడం, లేకపోతే పిండి వంటలు చేసుకోవడం, పిండి వంటలు తినడం, ఆహ్లాదంగా కుటుంబంతో గడపడం చేసుకోవాలి తప్ప పందెం బరుల వద్దకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఈసారి మీరు ఆ వీడియో రికార్డింగ్ లో పడితే అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ వీడియోలో కనుక మీరు రికార్డ్ అయితే తప్పనిసరిగా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారంటున్నారు. వారందరి మీద కూడా చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. లక్ష్మి, కోడి కాళ్ళకి కత్తులు కడతారు కదా, మరి కోడి కాళ్ళకి కత్తులు కట్టే వాళ్ళని పోలీసులు ఆల్రెడీ బైండ్ ఓవర్ లో తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దాని గురించి ఎంత మందిని బైండ్ ఓవర్ లో తీసుకున్నట్టు సమాచారం ఏమన్నా ఉందా? లక్ష్మి, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కోడి పందాలకు గతంలో నుండి కూడా వస్తూ ఈ కోడి కాళ్లకు కత్తులు కట్టే వారిని ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు. వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ కోడి కాళ్ళకు కట్టే కత్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. మరలా వారితో సొంత పూచీకత్తు రాయించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళని బైండ్ ఓవర్ చేసినా కూడా పక్క రాష్ట్రాల నుండి, లేకపోతే కొంతమంది ఆల్రెడీ అంటే పాతవారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఐడెంటిఫైడ్ పర్సన్స్ కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కొత్తగా కత్తులు కట్టే వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఒక అడుగు ముందుకు వేసి పన్నూరాయిల్లే సొంతంగా తమ కోడి పుంజికి తమే కట్టడం కూడా నేర్చుకుంటున్న నేపథ్యంలో సో ఈ కోడి పందాలకు సంబంధించి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనేది పోలీసులకు అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంటే వెంప చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వెంప గతంలో అక్కడ కోడి పందాలు ఇంచుమించుగా ఒక తిరణాలను ఇంచుమించుగా ఒక స్టేడియం తలపించేలాగా అక్కడ కోడి పందాలు జరిగాయి. కానీ అక్కడ కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో వెంప ప్రాంతంలో కోడి పందాలు అక్కడ పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. మరొక చోట పాలకొల్లు యలమంచిలి గ్రామంలో గుడి ఉత్సవాల పేరుతో అక్కడ కోడి పందాలు కానీ లేకపోతే కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుంటే యలమంచిలికి సంబంధించిన వారు కూడా కోర్టుకు వెళ్లారు. సో ఇప్పుడు యలమంచిల్లో కూడా ఇప్పుడు కోడి పందాలు ఉంటాయా లేదా అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ లేకపోతే ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడదు పోలీసుల్ని హెచ్చరించడంతో అక్కడ కూడా పోలీసులు కట్టిన ఆంక్షలు పెట్టారు. మరోపక్క ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఫతేపురంలో చాలా పెద్ద కోడి పందాల బరిను ఏర్పాటు చేశారు. అక్కడ కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు ఫతేపురంలో కోడి పందాలు ఏర్పాటు చేయట్లేదు. పక్కన ఉన్న వేరొక ప్రాంతాన్ని అంటే ఒక ప్రాంతంలో కోడి పందాలు ఏర్పాటు చేస్తున్నారు. అది బాగా ఫెమిలియర్ అయిన తర్వాత బాగా మొత్తం ఈ వీడియోల్లో కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా లేకపోతే కోడి పందెం రాయిలు ఎవరైతే పందెం వేసే అభిమానులు పందాలు కట్టే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ నోటిఫై అయిపోయిన ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు సామాజిక సేవకులు కానీ లేకపోతే కొంత ఈ కోడి పుంజులు కొట్టుకోవడాన్ని కోడి పందాలను జూదాలను వ్యతిరేకించే వారు ఉంటారో వారు కోర్టుకు వెళ్తుంటే ఆ ప్రాంతాల్లో వేయడం అని దానికి కొద్ది దూరంలోనే ఎక్కడ వేస్తున్నారో కూడా ముందుగానే వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. సో ఈ 3 రోజులు కూడా పండగ 3 రోజులతో పాటుగా అదనంగా ముక్కనుమ రోజు కూడా కోడి పందెం వేయడానికైతే పూర్తిగా ఇక్కడ రంగం అయితే సిద్ధమైపోతున్నట్లుగా మనకి సమాచారం. కానీ పోలీసుల వెర్షన్ మాత్రం ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలను అడ్డుకుంటాము, కోడి పందాలు వేసే వారిపైన చూసే వారిపైన లేకపోతే కత్తులు కట్టే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇవి క్షేత్ర స్థాయిలోకి వచ్చేసరికి మరి ఏ స్థాయిలో పోలీసులు అరెస్టులు చూపిస్తారు, ఎప్పట్లాగానే
ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో, అమాయకులు ఉంటారో, లేకపోతే పెద్ద పెద్ద బరుల వద్ద ఇప్పటికే రెడీ చేసేస్తున్నారు. పలానా ఎవరి మీద కేసులు కట్టాలి, ఎన్ని కేసులు కట్టాలి, మీ పందెం బరి నుండి ఎంతమందిని మాకు పోలీస్ స్టేషన్ కి కేసులు కట్టడానికి మీరు ఎంతమందిని ఇస్తారంటూ. సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఆపాలి అనే దాని మీద పోలీసులు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఒక పక్క కోర్టు ఆదేశాలు, మరో పక్క ప్రభుత్వం, రాజకీయ నేతల ఒత్తిళ్లు, మరో పక్క ఇటు లోకల్ గా ఉన్నటువంటి ఒత్తిడితో సో పోలీసులు ఏ విధమైన అడుగులు వేస్తారనేది అందరూ కొంత ఆసక్తిగా చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. లక్ష్మి, మరి సాగర్, కోడి పందాలు అంటే సంక్రాంతికి ఫస్ట్ గుర్తొచ్చేదే ఈ ఫెస్టివల్ కంటే కోడి పందాలు. మరి దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది చూద్దామని ఎంత ఉత్సాహంగా వస్తుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? లక్ష్మి, ఇప్పుడు మన రాష్ట్రంలోకి సంబంధించే కాకుండా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా, తమిళనాడు నుంచి, ఇటు అస్సాం నుండి, ఒరిస్సా, కర్ణాటక పక్కనున్న రాష్ట్రాల నుండి కూడా పందెం రాయుళ్ళు గోదావరి జిల్లాలో వస్తున్నారు. తాము పెంచుకున్నటువంటి పందెం పుంజులు తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా మకావులు ఏర్పాటు చేసి 100 నుండి 200 వరకు కోడి పుంజులు వారు రెడీ చేసుకుని ఇప్పుడు పందాలకు వస్తున్నారు. సో ఒక పక్క కోర్టు సాంప్రదాయ కోడి పందాలకు ఓకే అంటూ ప్రచారం జరుగుతుంది. పోలీసులు కూడా సాంప్రదాయ పందాలను అడ్డుకోరు అంటూ కొంత ప్రచారం జరుగుతుంటాయి. సో వీరందరూ ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఇది ఒక జోదంగా మారిపోయిన పరిస్థితుల్లో తమ కోడి పుంజు మీద ఒక 50 లక్షలు పందెం కడితే అది ₹1 గెలుచుకోవాలి, 2 కోట్లు పందెం రావాలంటూ ఒక ప్రెస్టేజ్ గా మారిపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ యాక్టర్లు ఎంతో మంది గోదావరి జిల్లాలో వస్తారు. ఈ సరదాగా చూసేవారు కొంతమంది అయితే డబ్బుని రెట్టింపు చేసుకోవాలి. ఇది ఒక జోదం కింద కోట్లాది రూపాయలు పందాలు జరుగుతుంటాయి. రాత్రి పగలు తేడా లేకుండా జరిగేటువంటి ఈ కోడి పందాలని ఎంతవరకు పోలీసులు ఆపగలరు? ఎంతవరకు అసలు సాంప్రదాయ కోడి పందాలు, అసలు కోడి పందాలు అంటేనే ఒక వ్యసనం అయిపోయిన నేపథ్యంలో సాంప్రదాయ కోడి పందాలకు మరి పందెం రాయలు రెడీగా ఉన్నారా? సో పోలీసులు ఈ ఏడాది ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నట్టు విజువల్స్ లో చూస్తున్నట్లు పందెం బరుల వద్దకి ట్రాక్టర్లు వేసుకెళ్లి, దమ్ము ట్రాక్టర్లు వేసుకెళ్లి, లేకపోతే జేసీబీలు వేసుకెళ్లి పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పోలీసులు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజు కూడా ఇదే విధంగా జేసీబీలు, దమ్ము ట్రాక్టర్లు తీసుకువెళ్తారా? అక్కడ దున్నుతారా? అక్కడ ఉన్నటువంటి వారందరినీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? పండుగకి సంబంధించి 4 రోజులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారా? లేకపోతే వారి మీద బైండ్ ఓవర్ కేసులు ఇప్పుడు పెడుతున్నారు. సో ఆ రోజు మామూలుగా కోడి పందాలు వేస్తే తప్పకుండా అక్కడ వెళ్తారు పోలీసులు, వారిని పట్టుకుంటారు, కోడి పుంజులను కూడా స్టేషన్ కి తీసుకువెళ్లి సీజ్ చేసే అవకాశం. సో మరి ఇప్పుడు ఈ పండుగ 4 రోజులు సెక్షన్ లో మాట్లాడుతున్నారు పోలీసులు, చట్టాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పండుగ 4 రోజులు కూడా ఇంతే కఠినంగా వ్యవహరించి పందాలు వేసేవారు, పందాలు చూసేవారి మీద నిజంగా ఈ టాస్క్ ఫోర్స్ చర్యలు ఉంటాయా లేదా అనేది కొంత మనం వేచి ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, అయితే ఏలూరు జిల్లాలో కోడి పందాలపై పోలీసులు యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నమస్కారం. ఈ సంవత్సరం మన సంక్రాంతి పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలంలో, అలాగే సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి జూదాలకు కూడా పర్మిషన్లు ఇవ్వటం కానీ, అనధికారికంగా జూద నిర్వహణ కానీ ఇలాంటివి జరగకుండా చూడటానికి కోసం ప్రివెంటివ్ స్టెప్స్గా ఎక్కడైతే గతంలో ఈ కోడి పందాలు ఇలాంటివి జరిగినవో అలాంటి బర్రెలన్నీ కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. గతంలో ఈ బర్రెలు నిర్వహించినటువంటి వ్యక్తులందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే పూర్తిగా మానుకోవాలి. పండుగని సాంప్రదాయబద్ధంగా, అలాగే అందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటా ఉన్నాం. ఏ విధమైనటువంటి పేకాట్లు కానీ, గుండాట్లు కానీ, కోడి పందాలకు కానీ పర్మిషన్లు ఉండవు. ఖచ్చితంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా ప్రతి చోట కూడా రైడ్ జరుగుతుంది. ఖచ్చితంగా మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మీ భవిష్యత్తుకు కూడా అవి ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఎవరో కూడా కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దని సంతోషంగా ఇంట్లో కుటుంబ సభ్యులతోటి సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ముందుగా జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీనివాసపురంలో ఒక బర్రెల దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఫోన్ మెసేజ్ రాగా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మేము ఇక్కడికి వచ్చి ఆ బర్రెలను పాడు చేయడం జరిగినది. ఎవరైనా ఎక్కడైనా ఈ విధంగా కోడిపందాలు వేయడానికి ప్రపోజ్ చేస్తున్న ల్యాండ్స్ని గురించి మాకు కానీ పోలీసు గారిని తెలియపరిచిన వారి మీద చర్య తీసుకొని ఆ ల్యాండ్ ఓనర్ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
ఈ సంవత్సరం బైండోర్స్ చాలా చేశాము. ఇంకా ఎవరన్నా ఇలాంటి ప్రపోజ్ చేస్తే కనుక బైండోర్ కేసు పెట్టి జైలు కూడా పంపడం జరుగుతుంది. ప్రభుత్వం మరి ఏ విధమైన పేకాట ఆడతాకు కానీ కోడి పందాలు చేయడానికి కానీ ఎటువంటి పర్మిషన్లు ఇచ్చి ఉండలేదు. అలాంటి ఏమైనా జరిగినా సరే మీకు మీ గ్రామంలో ఎవరైనా సూచనలు ఇచ్చినా సరే మాకు తెలియపరిచినా సరే వాళ్ళు ఎవరు తెలియపరిచారో గౌప్యంగా ఉంచి వారి చేసేవారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందు మూలంగా తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.